నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన చికెన్ అలసందల గ్రీన్ అయితే చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి దోరగా వేపుకున్న తర్వాత కొన్ని ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పును 2 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ లాగా చేసుకోవాలి. దీనైతే పక్కన ఉంచేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మసాలా పేస్ట్ను వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన 1 అరకిలో చికెన్ను, కొన్ని పచ్చి అలసంద గింజలు తీసుకొని కలుపుకొని కొన్ని నీళ్ళు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేద్దాం. 2 విజిల్స్ తర్వాత కసూరి మేతిని అయితే క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన అలసందల